హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి పత్తి పైన పరిశోధన చేసే సంస్థ అన్నమాట. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే పత్తి పైన పరిశోధనలు చేయడం, కొత్త వంగడాలను సృష్టించడం, ప్రజలకు పత్తి సాగులో మెలకువలు నేర్పించడం, ఇవన్నీ కూడా ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది దేని కింద పనిచేయడం జరుగుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద పనిచేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో దీనిలో ఖాళీగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ జనరల్, జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్. సో ఈ మొత్తం 5 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్. 5 వేకెన్సీస్ ఉన్నాయి. 1/11/2020 నాటికి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్ బిజినెస్, ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ లేదా ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎంబీఏ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ మార్కెటింగ్ ట్రైనీ అకౌంట్స్ విషయానికి వస్తే మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. సిఏ లేదా సిఎంఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు లేదా ఎంఎంఎస్ లేదా ఎంకామ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా కామర్స్లో ఏదేని పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మొత్తం 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 50 వేకెన్సీస్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే వర్క్ చేస్తుంటూ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏదైనా డిగ్రీ పాస్ అంటే 10+2+3 ఈ ఫార్మాట్లో వాళ్ళకన్నా డిగ్రీస్ కానీ చేస్తుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ మిగిలిన వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీనే ఉండాలి. బట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి 10+2+3 ఏదైనా డిగ్రీ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళ ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారని బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని ఇక్కడ పాయింట్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక దీనికి సంబంధించి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 50 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్ జనరల్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ మొత్తం 14 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బీకామ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 45% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కి ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సర్వీస్ కండిషన్స్ అండ్ శాలరీ విషయానికి వస్తే ఫస్ట్ మనం శాలరీ చూద్దాం. మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ సంబంధించి 30,000 నుంచి 1,20,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్ సంబంధించి 30,000 నుంచి 1,20,000 మధ్యలో బేసిక్ పే ఇవ్వడం జరిగింది. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి 22,000 నుంచి 90,000 వరకు ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ 22,000 నుంచి 90,000 వరకు ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ జనరల్ సంబంధించి 22,000 నుంచి 90,000 మధ్యలో శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ప్రొబేషన్ పీరియడ్ విషయానికి వస్తే 12 నెలల ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. మీరు జాబ్కి సెలెక్ట్ అయితే 12 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్లో ఉండాల్సి ఉంటుంది. అంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. వన్స్ ఆ 12 నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పర్మనెంట్ ఉద్యోగిగా మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతవరకు మీరు ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు. నెక్స్ట్ సర్వీస్ బాండ్ విషయానికి వస్తే 3 ఇయర్స్కి మినిమం 3 ఇయర్స్ పాటు మేము ఈ సంస్థలో పనిచేస్తాము అని సర్వీస్ బాండ్ అనేది మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఓకే. దాంతోపాటుగా
3 మంత్స్ బేసిక్ పే ఉంది కదా, ఆ 3 మంత్స్ బేసిక్ పేని వాళ్ళు ఈ సర్వీస్ బాండ్ కింద రాసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సిన విషయం. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ విషయానికి వస్తే 18 సంవత్సరాలు దాటి ఉండాలి. అన్ని పోస్టులకు కూడా 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 1/11/2020 నాటికి ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఉంటుంది. పర్సన్స్ ఆర్డినరీ ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి సంబంధించిన డొమిసైల్ సంబంధించి ఎప్పుడైతే ఈ డేట్స్ మధ్యలో ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళు అప్లికేషన్ ఫీజు 1000, ఇంటిమేషన్ ఛార్జెస్ 500, మొత్తం 1500 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రం 500 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ని అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికి వస్తే ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్ ఈ మొత్తం 11 చోట్ల ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ కావాలనుకుంటే అక్కడ మీరు ఎగ్జామినేషన్ సిటీని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించిన సెలెక్షన్ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకి 40% మార్క్స్ లేదా అంతకన్నా రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 35% లేదా అంతకన్నా ఎక్కువ మార్క్స్ వస్తే మినిమం క్వాలిఫై అవుతారు అని అర్థం. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ, మార్కెటింగ్ విషయానికి వస్తే సో మొత్తం అన్ని పోస్టులకి కూడా మనకి మొత్తం 5 పార్ట్లు ఉంటాయి. 5 పార్ట్లలో 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 120 నిమిషాల టైం అనేది ఉంటుంది. సో మనకి మొత్తం 5 రకాల పోస్టులు ఉన్నాయి కదా, ఈ 5 రకాల పోస్టులకు సంబంధించి మొత్తం 4 ఫస్ట్లో ఉన్నటువంటి 4 పార్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సేమ్ ఉంటాయి. 5వ పార్ట్ మాత్రం మారుతుంది. ఆ 5వ పార్ట్ అనేది ఆ పోస్ట్ టైప్ ఆఫ్ పోస్ట్ని బట్టి దానికి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. మిగిలిన ఫస్ట్లో 4 యూనిట్ 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో ఆ 4 పార్ట్లు అన్ని పోస్టులకు కూడా సేమ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ యూనిట్ 1లో ఏముంటుందంటే జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. 15 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. యూనిట్ 2లో మనకి రీజనింగ్ ఉంటుంది. ఇది కూడా 15 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ పార్ట్ 3లో క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీనికి 15 క్వశ్చన్స్. అండ్ యూనిట్ 4 సంబంధించి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది కూడా 15 క్వశ్చన్స్. ఈ విధంగా మొత్తం 60 క్వశ్చన్స్ అనేవి మనకి మొత్తం 4 పార్ట్లో నుంచి రావడం జరుగుతుంది. పార్ట్ 1, 2, 3, 4 నుంచి. మిగిలిన 60 మార్కులు వచ్చి మనకి యూనిట్ 5 లేదా పార్ట్ 5 అనేది ఏదైతే ఉందో రెస్పెక్టివ్ సబ్జెక్ట్ అంటే టైప్ ఆఫ్ పోస్ట్ని బట్టి సిలబస్ అనేది ఉంటుంది ఆ మిగిలిన 5 యూనిట్కి సంబంధించి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామంటే మార్కెటింగ్ ట్రైనింగ్ సంబంధించి మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ సంబంధించి మాట్లాడుతున్నాం. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా దాని కింద ఆ యూనిట్ 5 అనే దాని కింద క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వేకెన్సీస్కి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్ సంబంధించి కూడా ఫస్ట్ 4 పార్ట్లు సేమ్ ఉంటుంది. 5వ పార్ట్ అనేది అకౌంట్ సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ దీనికి కూడా ఫస్ట్ 4 యూనిట్లు అనేవి సేమ్ ఉంటాయి. 5వ యూనిట్ మారుతుంది. ఈ విధంగా మొత్తం 5 రకాల పోస్టులకి ఫస్ట్ 4 యూనిట్లు సేమ్ అండ్ 5వ పార్ట్ అనేది మారడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. అండ్ ఈ వేకెన్సీస్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 9/12/2020 నుంచి 7/1/2021 మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.corp.org.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.